బాలు గారు అసలు చిన్న విషయాన్ని కూడా ఆచితూచి మాట్లాడి, చిన్న విషయాన్ని కూడా చాలా చాలా రెస్పెక్ట్ఫుల్ గా చాలా ఆచితూచి మాట్లాడే వ్యక్తి అండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సార్, ఆయన లేరు మనకి ఇప్పుడు చెప్పడానికి. ఆయన ద్వారా మేము వెళ్ళాము చెప్పామంటే మేము విన్నామని కొంతమంది చెప్తారు. ఇప్పుడు ఆయన అన్నారు లేదో కూడా ఎవరు చూడలేదు. బట్ ఇంకొక విషయం, ఆయన అంత ఆచితూచి మాట్లాడే వ్యక్తి అలా అంత ఈజీగా తీసి పక్కన పెట్టండి ఆయన అడిగి ఉండరు. అదే విధంగా తెలంగాణ పాట పాడలేదు అనుకుందాం, పోనీ ఆంధ్ర పాట ఏమైనా పాడారు ఆయన? అది లేదు కదా. ఒకటి ఆయన పోనీ అంటే ఇటు పాడితే అటైనా పాడి ఉంటే పోనీ చూపించండి, అది కూడా లేదు. ఆయన అట్లా అంటారని నేను అనుకోను. ఆయన చాలా సంస్కారవంతంగా మాట్లాడతారు, ఎవరితో మాట్లాడినా రెస్పెక్ట్ఫుల్ గా ఉంటారు. ఏ మాటనైనా ప్రతి భాష పైన పట్టు ఎక్కువ ఆయనకి. సో అటువంటిది తెలుగు మాస్టర్ లో ఉంటారు. మన భారతదేశానికి రిప్రజెంట్ చేశారు ఆయన ఒక విధంగా చెప్పాలంటే. హే భారతి శిరస నమామి అని ఇందాక పాడాను నేను. అంటే భారతదేశానికి, మన భారతదేశానికి వన్ని తెచ్చిన కళాకారులు, అలాంటి కళాకారుల్ని మనం గౌరవించుకోవడంలో తప్పులేదు. అండ్ వన్ మోర్ క్వశ్చన్ రైజింగ్ హియర్ ఇస్ దట్ హి ఈస్ నో మోర్ అసోసియేటెడ్ టు కామన్ పీపుల్. సామాన్య ప్రజలకి ఏ రోజు ఆయన పని చేసిందో లేకపోతే వాళ్ళకి అందుబాటులో ఉంది లేదు. గద్దర్ లాంటి వాళ్ళు, అందశ్రీ లాంటి వాళ్ళు, గూడంజన్ లాంటి వాళ్ళు, సుక్క సత్తయ్య, మిద్దరాములు, అందశ్రీ గారు, గూడంజన్ గారు, గద్దర్ గారు, వీళ్ళందరి ఫోటోలు పెట్టండి, అందరికి రిప్రజెంటేషన్ ఇవ్వండి. అవసరమైతే మన ఆంధ్రాలో పెడదామంటే మేము కూడా వస్తాము, మేము కూడా వస్తాం మీ రిప్రజెంటేషన్ తో పాటుగా. మేము కాదనట్లే, మేము కళాకారుల్ని గౌరవిస్తాం ఎక్కడ ఏ ప్రాంతమైనా. ఎందుకో చెప్పమంటారా, మనకి పూర్వకాలం అనాదిగా కూడా శ్రీకృష్ణ దేవరాయలు రాజ్యానికి కూడా ఎక్కడెక్కడి నుంచో కళాకారులు వచ్చి మన వాళ్ళు మన గొప్పతనాన్ని, మన తెలుగుదనాన్ని మనకు రిప్రజెంట్ చేశారు. వాళ్ళందరినీ గౌరవించుకున్నారు. ఓడిపోయి వెళ్ళారు మన దగ్గర చాలా మంది. చాలా ఉన్నాయి మన దేశంలో. కవులు, కళాకారులు, గాయకులకి పెద్దపీట వేసే దేశం భారతదేశం. భారతీయ సంస్కృతి, భారతీయ సంగీతం, అటువంటిది మనం దాన్ని గౌరవించాలి. ఎల్లలేని ఈ సంగీతాన్ని మనం ఒకసారి I'll get back to again. మీ దగ్గరనే మళ్ళీ వస్తాను. ప్రేమరాజ్ గారు, సో పృథ్వీరాజ్ గారు చాలా క్లియర్ గా ఇక్కడ కూడా కళాకారులు ఉన్నారు, ఇక్కడున్న వారికి గౌరవించిన తర్వాత ఏదైనా చేయండి. దట్టు తర్వాత ఆయన తెలంగాణ పాటను పాడడానికి వెనకడుగేసిన వ్యక్తి అని విగ్రహం ఎందుకనేటువంటి క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఇక్కడ ఫైట్ అల్లా ఆంధ్ర ప్రజల మీదనో లేకపోతే ఆంధ్ర వ్యక్తుల మీదనో కాదు, ప్రభుత్వం మీద పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ విగ్రహం పెట్టాలా వద్దనే చర్చ రోజు రోజుకి ముదురుతుంది. సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున సినిమా ఫెటర్నిటీ మొత్తం కూడా ఎస్పీ సుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టాలి అక్కడ అని అంటున్నారు. కొంతమంది మిమ్మల్ని హతమారుస్తామని లేకపోతే కొడతామని రకరకాలుగా దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. ఇంకా వివాదం పెరుగుతోంది. మీరు ఏ రెస్పాన్స్ ఏంటి? శుభలేఖ సుధాకర్ కూడా మీరే మెసేజ్ పెట్టారు, ఆయనతో మాట్లాడారా? ఫోన్లో మాట్లాడలేదండి, నేను మెసేజ్ పెట్టాను, ఆయన రిప్లై ఇచ్చారు. ఆయన లాస్ట్ విషయం పెట్టకండి, ఇక్కడ మేము గౌరవించుకోవాల్సిన వాళ్ళు ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు, ఇక్కడి కవుల కళాకారులు చాలా మంది ఉన్నారు, మీరు అక్కడ విగ్రహం పెట్టకండి, అది మా కల్చరల్ సెంటర్, అది మా గుండెకాయ హైదరాబాద్కి, మీరు అక్కడ పెట్టకండి దయచేసి అని నేను ఇంకో ఆప్షన్ కూడా చెప్పాను. కావాలంటే మీరు ఫిలిం నగర్లోనే ఇంకెక్కడైనా పెట్టుకోండి, అక్కడ మాత్రం వద్దు, ఎందుకంటే అక్కడ మేము చాలా మంది విగ్రహాలు పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు అక్కడ పెట్టకండి అంటే ఆయన ఆ విషయం ప్రస్తావించకుండా ఆయన లాస్ట్ విషయం అండి అక్కడ పెట్టాలని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఆయన లాస్ట్ విషయం అయితే అయి ఉండొచ్చండి, మాకేం సంబంధం. అందున ఇప్పుడు అక్కడ రామకృష్ణ గారు మా తెలంగాణ పాట పాడమని డబ్బులు కూడా తీసుకోకుండా ఆయన పాడారు. ఆయన మీద మాకు ఎప్పుడు గౌరవం ఉంటుంది. ఇప్పుడు ఏదైనా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవటం మీద ఆధారపడి ఉంటుంది తప్పితే అది నా ఇంట్లోకి నేను రానివ్వను, నీ ఇంట్లోకి మాత్రం నేను వచ్చి నడింట్లో కూర్చుంటానంటే ఎవరు ఒప్పుకోరు కదా. అట్లాగే మేము తెలంగాణ కోసం కొట్లాడింది ఎందుకు? మా అస్తిత్వం, మా ఆత్మగౌరవం గురించే కదా. అలాంటిది వాళ్ళ బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చేసి మా జాతి గీతమైన గీతాన్ని పాడని వ్యక్తి విగ్రహాన్ని తెచ్చి వాళ్ళ మా నడి గుండెల మీద పెట్టేసి మేము జబర్దస్తిగా పెడతామంటే తెలంగాణ ఉద్యమకారులు మేము ఎందుకు ఒప్పుకుంటాం దాన్ని? అట్లాగే అంటే ఇక్కడ క్వశ్చన్ కూడా తెలంగాణ బాలసుబ్రహ్మణ్యం ఏ ఉద్యమం లేడు, ఆయన జస్ట్ ప్రొఫెషనల్ అండి, ఆయన డబ్బులు తీసుకొని పాడాడు. పోనీ ఆయన ప్రజలతో ఆయనకి ఏమైనా సంబంధాలు? అటు ఆంధ్ర పాట కూడా పాడలేదు, కళ్యాణ్ ఆంధ్ర పాట పాడలేదు, తెలంగాణ గురించి మాట్లాడలేదు, ఆయన పనిది ఆయన చేసుకుంటూ పోయిండు. నేను సమైక్యవాదిని స్పష్టంగా చెప్పాడు, నేను సమైక్యవాదిని చెప్పాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక సమైక్యవాదిగా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఇక్కడ పెడితే ఆయన ఆత్మక్షోభిస్తుంది. ఆయన కోరుకోలేదు ఈ తెలంగాణని, కాబట్టి ఆయన విగ్రహాన్ని ఆగండి, నేను చెప్పేది విన్న తర్వాత మాట్లాడండి. నేను చెప్పే కళ్యాణ్ గారు బాలసుబ్రహ్మణ్యం గారి ఆత్మ పెట్టకపోయినా పెట్టినా కూడా ఈ చర్చ జరుగుతున్నందుకు శోభిస్తుంది ఆయన. సరే, అది వేరే సంగతి అండి, అది వేరే సంగతి అండి. ఆయన సమైక్యవాది అనేది ఆయనే చెప్పుకున్నాడు. అట్లాంటి సమైక్యవాది కోరుకోని రాష్ట్రంలో ఆయన విగ్రహం పెడితే ఆయన ఆత్మ క్షోభిస్తుందని నేను అంటున్నాను. సరే, ఈ ఆత్మలు అవన్నీ నమ్మరు, కానీ అదంటూ ఉంటే ఆయన ఆత్మ క్షోభిస్తుంది. అయితే ఇక్కడ పోనీ ఆయన మా అందశ్రీ లాగానో, మా గద్దర్ లాగానో, లేదంటే మా
మా తెలంగాణ డాక్టర్ సి నారాయణ రెడ్డి లాగానో దాసరి గారి లాగానో మా ఇక్కడ ప్రజల కోసం ఆయన పనిచేసిన వ్యక్తి ఏం కాదు. జస్ట్ ప్రొఫెషనల్. ఆయన డబ్బులు తీసుకున్నాడు, పాటలు పాడాడు, ఆయన సంపాదించుకున్న ఆస్తి మొత్తం ఆయన పిల్లలకు ఇచ్చుకున్నాడు. ఆ స్వాతంత్రం ఆయనకు ఉంది, ఇచ్చుకోవచ్చు, దాని మీద మాకే అభ్యంతరం లేదు. అయితే ప్రజా జీవితంతో కానీ ప్రజా ఉద్యమాలతో కానీ ఎలాంటి సంబంధం లేదు. నేను ఆ సమైక్యవాదిని కాబట్టి పాడినన్నాడు, దాని మీద కూడా మా అభ్యంతరం లేదు. ఓకే, ఆయన ఇష్టం, పాడతా లేకపోతే లేదు. అట్లాంటిది ఇప్పుడు సమైక్యవాదం, నేను సమైక్యవాదిని అని చెప్పి పాట రిజెక్ట్ చేశాడు. అట్లాగే మెడ్రాస్ నుంచి మీరు ఆంధ్ర ప్రాంతం మెడ్రాస్ నుంచి మేము మాకు సపరేట్ స్టేట్ కావాలని విడిపోయారండి. అదే స్వాతంత్రం మా తెలంగాణ కూడా ఉంటుంది కదా, మీ ఆంధ్ర నుంచి విడిపోయే స్వాతంత్రం హక్కు మాకు కూడా ఉంటుంది. అదే ప్రాతిపదిక మేము కూడా స్వరాష్ట్రం కోసం మేము కొట్లాడినా మేము విడిపోయామండి. ఇంత పెద్ద మహోద్యమం జరుగుతున్నప్పుడు, ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు, అలాంటి ఉద్యమానికి కంటి తుడుపుగానైనా నువ్వు పాట కూడా నువ్వు పాడటానికి నువ్వు రిజెక్ట్ చేసిన వ్యక్తిని మీ వాళ్ళ తెచ్చి నెత్తిన పెట్టుకోవటం అనేది ఎంతవరకు సమంజసం? ఒకటి అసలు అంటే రవీంద్ర భారతిలో కూడా ఎప్పుడో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అక్కడ ఘంటసాల విగ్రహం పెట్టినట్టున్నారు. ఆ తర్వాత అక్కడ విగ్రహం అనేది అక్కడ లేదు అసలు రవీంద్ర భారతిలో. ఎవరైనా పోవాలి, ప్రోగ్రామ్ చేసుకోవాలి, కళను ప్రోత్సహిస్తుంది. ఎక్కువ అక్కడ జరిగేవి కూడా ప్రభుత్వానికి సంబంధించిన కళలు, సాహిత్యానికి సంబంధించిన అంశాలే. విగ్రహాలు ఎందుకు వచ్చిన సడన్గా మళ్ళీ ఈ ప్రభుత్వం అయినా సరే, లేకుంటే వాళ్ళ కుటుంబం అయినా సరే అక్కడే ఎందుకు కోరుకుంది? అంటే నేను దీంట్లో సీమాంధ్ర ప్రభుత్వం కానీ అక్కడి నాయకుల ఇన్ఫ్లుయెన్స్ కానీ ఉందని నేనైతే అనుకుంటున్నానండి. అంటే ఇవాళ తెలంగాణ మొన్నటిదాకా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంది, ఇవాళ మళ్ళీ ప్రభుత్వం మారి కాంగ్రెస్ వచ్చిన తర్వాత అక్కడ రోషయ్య గారి విగ్రహం దగ్గర మొదలు పెడితే మళ్ళీ మొన్న జూబ్లీస్ ఎలక్షన్ల ముందు ఎన్టీఆర్ విగ్రహం పెడతామనేదాకా ఎన్టీఆర్ గారికి పెద్ద ఘాటే ఉంది కదండి, అంత పెద్ద ఘాటు ఉంది. మళ్ళీ అది వదిలేసి ముఖ్యమంత్రి గారు మళ్ళీ అమీర్పేటలో పెడతాం. గుర్తింపు లేని వాళ్ళకి ఇందాక మేము మాట్లాడదామన్నా, కంటిన్యూ చేద్దాం పృథ్వన్న. బట్ పృథ్వీరాజ్ గారు చెప్పే దాంట్లో గూడంజన అన్నారు. చరిత్ర చదువుకున్న దాంట్లో లేకుండా అంతో ఇంతో మన క్యాంపస్ బ్యాక్గ్రౌండ్ వచ్చిందాం కాబట్టి మాకు తెలుసు. సుక్క సత్తయ్య, మిద్దరాములు, వీళ్ళ కథలు, వీళ్ళ యొక్క పాటలు తెలుసు. అందశ్రీ అంటే మొన్నటిదాకా మనం మాట్లాడుకున్న వ్యక్తి, మనతో పాటు కలిసి తిరిగే వ్యక్తి ఇలాంటి వాళ్ళకి గద్దర్ అంటే అందరికి తెలుసు, అందశ్రీ అందరికి తెలుసు అనుకోండి. గూడంజన్న లేకపోతే చుక్క సత్తా, ఇలాంటి వాళ్ళ చరిత్ర బయటకు రావాలంటే, ఇలాంటిలో గుర్తు రావాలంటే ఒక విగ్రహం పెడితే ఆయన ఎప్పుడో చరిత్రలో అయినా ఆ విగ్రహం ఎవరంటే పలానా వ్యక్తిది, ఏం చేసిండు ఆయన చరిత్ర తీస్తారు. ఇంకొక బాధాకరమైన విషయం ఒకటి చెప్తాను. ఆయన లాస్ట్ విషయం నాకు చెప్పాడండి, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మా దగ్గర తెలంగాణ కోసం 1200 మంది బలిదానాలు చేసుకుంటారు, ఎవరు లాస్ట్ విష్ కోరుకోలేదండి. మా విగ్రహాలు పెట్టండి అని కానీ, మా గుర్తింపు